నేను మీ బైబిల్లో ఉన్న విషయాలు రాస్తే మీరు మా మీద దాడులు చేస్తారా? నేను మీ బైబిల్ గురించి రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి కారణం మీరే కదా. మీరు మత మార్పిళ్ళు ఆపేయండి, మా ఇళ్ళ మీద పట్టడం ఆపేయండి, మీ బైబిల్ గురించి మేము మాట్లాడమని చెప్తున్నాం కదా. అంటే మీ దగ్గర ఉన్న చండాలనంతా తీసుకొచ్చి మా మీద రుద్దుతారా? మేము దాన్ని చూస్తూ ఊరుకోవాలా? కనుక నేను రాసిన పుస్తకం కనుక ఒకవేళ తప్పు అయినట్లయితే మీరు లీగల్గా యాక్షన్ తీసుకోవాలి, నా మీద కోర్టులో కేసు వేయాలి, లేదా నాతో డిబేట్ చేసి నా పుస్తకాలు తప్పని రుజువు చేయాలి. ఈ రెండు చేత కాకుండా మా హిందువుల మీద దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళకి సిద్ధాంతపరంగా గెలవలేమనే విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. వీళ్ళు అర్థం చేసుకుని ఎట్లా హిందువుల్ని దెబ్బకొట్టాలి, హిందూ సమాజాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి అనే కుట్రలో భాగంగా ఇప్పుడు భౌతిక దాడులు మొదలుపెట్టారు. ఇది కేవలం ఈ ఒక చీరాలకే పరిమితం అవుతుంది అనుకుంటే పొరపాటు. ఇది భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలకి సూచిక. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి